నేను చూస్తుంటే నా మనవరాల్ని చూస్తున్నట్టుగానే ఉందమ్మా. నువ్వు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదమ్మా. ఆ సమస్యలు ఏంటో కూడా నాకు అక్కర్లేదు. నీలో నా మనవరాల్ని చూసుకుంటాను తల్లి. నువ్వు నాలో మీ అమ్మమ్మని చూసుకో అమ్మా. ఈ ఒంటరి జీవితానికి ఒక ఆసరా దొరికింది అనుకుంటాను. నువ్వు నాతో పాటు ఉండమ్మా. అది కాదు బామ్మ. నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దమ్మా. నీకు తోడుగా నేనుంటాను. నాకు నా మనవరాలు లేని లోటు నువ్వు తీర్చావమ్మా. సరే బామ్మ. నువ్వు ఒప్పుకున్నావు, నాకు అంతే చాలమ్మా. ఆ బ్యాగు లోపల పెట్టుకోమ్మా. అవును, నీ పేరేంటి మనవరాలా? నా పేరు లక్ష్మి అని చెప్పకూడదు. నన్ను వెతుక్కుంటూ ఎవరొచ్చినా పెద్ద సమస్య అవుతుంది. ఎందుకైనా మంచిది నా పేరు మార్చి చెప్పాలి. నా పేరు సిరి. సిరి, ఎంత బాగుందమ్మా నీ పేరు. ఇదిగో సిరి, ఈ అమ్మమ్మ దగ్గరే ఉంటూ పండంటి బిడ్డకు జన్మనివ్వాలి. నీ పురుడు బాధ్యత ఈ అమ్మమ్మదేనమ్మా, సరేనా? థ్యాంక్స్ బామ్మ. నాకు ఆశ్రయం ఇస్తున్నావు, భరోసానిస్తున్నావు. నీలాంటి మంచి మనిషి నాకు తారసపడ్డం చాలా అదృష్టం. అయితే ఈ బాధ్యత వెనకాల నా స్వార్థం కూడా ఉంది సిరి. నువ్వుంటే టిఫిన్ బండికి ఈ ఇంట్లో నాకు చేదోడు వాదోడుగా ఉంటావని, అలా అని నీ చేత ఊడిగం చేయించుకోనులే. పర్లేదు బామ్మ, నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. సరేనమ్మా. అన్నట్టు మాటల్లో పడి మర్చిపోయాను. నేను టిఫిన్ బండి దగ్గర వెళ్ళొస్తాను. నేను వస్తాను బామ్మ. నువ్వా? ఇంత నీరసంగా ఉన్నావు? నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకోమ్మా. నేనే బండి దగ్గరికి వెళ్ళొస్తాను. సరే బామ్మ. సరే, జాగ్రత్తమ్మా.